చిక్ చిక్ చిక్. ఇదిగో ఈ నాన్న లేచారు. అదిగో పెద్ద నాన్నలేమో అట్ట. ఇదిగో ఈ నాన్న ఏమో ఇలా పడుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. ఏం చెప్పు ఏం చెప్పు ఏం చెప్పు. ఓ ఓ చిక్ చిక్. గుడ్ మార్నింగ్ చెప్తాను అందరికి. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తావా? ఇక్కడ అడుగడుక్కి ఇలాంటి టెంపుల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. తర్వాత ఈ సైకిల్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎక్కడ పెడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఎలా మళ్ళీ అంటే మళ్ళీ ఎక్కేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటారన్నమాట ఎవరి కాళ్ళు. అబ్బాయి ఇన్ని సైకిల్స్ ఉంటాయి అలా. ఇదిగో అసలు ప్రకృతి, నిజంగా ప్రకృతి అంటే ఇదే అసలు. ఆ చెట్లు చూడండి ఒకసారి, పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇవి. ఆ ఏర్లన్నీ కిందకు వచ్చేసి మళ్ళీ పెద్దగా నాటుకున్నాయి. అంతగా వ్యాప్తి చెందింది. ఒకవేళ ఏనేమో బౌద్ధ వృక్షాలంటే మరి చెట్లు లాగా అయితే లేవు. అదే ఇవాళ పార్క్ వచ్చాం. హాయ్ చెప్తున్నానా? ఇవాళ పార్క్ వచ్చాం. ఇక్కడ దీని హిస్టరీ కూడా రాసి ఉంది. ఇది ఇండియన్ రబ్బర్ ట్రీ అంట. మన దేశం నుంచి వచ్చినట్టుంది. స్లోగా ఇక నువ్వు కెమెరాలో చూడు, నువ్వు చూస్తుంటే నీకు తెలుస్తుందా. ఫస్ట్ పైకి తీసుకెళ్ళి తర్వాత నువ్వు ఆకులు చూపించాలంటే ఇట్లా చిన్నగా తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ నువ్వు అది చూపించాలి. కొంచెం కెమెరా ఉంచి అది చూపిస్తే తెలుస్తుంది. ఇది కూడా ఒక ఇండియన్ రబ్బర్ ట్రీ. ఇది పెట్రోనాస్ టవర్స్ దగ్గర ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద ట్రీస్, చాలా చల్లగా ఉంటుంది. మళ్ళీ ఇదే రోజు ఇక్కడికి వచ్చాము. నీకు తీసుకొచ్చాడు. ఇక్కడ ఎన్ని రకరకాల దేశాల జనాలందరినీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇది కూడా అదే రబ్బర్ ట్రీ. ఇది వెరైటీ బొప్పాస్ చెట్టు లాగా ఉంది కదా. అదిగో హాయ్ 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 నాన్న. వెరీ గుడ్ నాన్న. కమ్ 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 కమ్. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది. చాలా చక్కగా డెకరేట్ చేసేసి ఉంచారు టేబుల్కి. ఇక్కడ నుంచి మనం ఈ టవర్స్ని స్పష్టంగా చూడవచ్చు. పెట్రోనాస్ టవర్స్ అన్నమాట. ఇంకా దాన్ని మించి కూడా కట్టేస్తున్నారు టవర్స్. ఒకప్పుడు అవి ఫేమస్ అన్నమాట. వెరైటీగా ఉన్నాయి ట్రీస్, చాలా బాగున్నాయి. చక్కగా కాడంతా ఎర్రగా ఉంది. మరి ఇవి ఒక్క చెట్లు మరేమో తెలియదు కానీ నైస్. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం ఈ మొక్కల్ని. అట్లా అయ్యే ఉన్నాయి చక్కగా. ఏరియా అంతా కూడా అవే చెట్లు. ఏమంటారో మరి వీటిని. కౌలాలంపూర్లో నాకు నచ్చిన ట్రీస్ అనమాట. ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఏంటో వీటి కాడలు ఎర్రగా ఉన్నాయి చక్కగా. పైనేమో అంతా ఇలా. ఇది పెట్రోనాస్ టవర్స్ దగ్గరే ఈ పార్క్ కూడా. అదిగోండి ఆ టవర్స్ కనపడుతున్నాయి. టైం కూడా 7 అయిందనమాట. మనకిను వీళ్ళకి 2.5 అవర్స్ దాకా డిఫరెన్స్ ఉంది. అసలు ఈ పార్క్ చూడండి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా. చుట్టూ దట్టమైన చెట్లతో. ఎక్కువ ఫారినర్సే ఉంటారు ఇక్కడ. చాలా అంటే టూరిస్టులే ఎక్కువ మంది ఉన్నారు. చాలా బాగా అసలు బాగా నచ్చినాయి అనమాట. ఈ చెట్లు కూడా ఒక్కొక్కటి పేరు రాసి పెట్టారు ఇక్కడ ఈ చెట్ల దగ్గర. నిజంగా ఇదిగో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. 108 ఫ్లోర్స్ ఏమో ఉంటాయి ఇవి. ఇంకా పెద్ద హోటల్స్ ఏమో మరి ఇవి.
ఒక్కొక్క చెట్టు దట్టమైన నీడని చెట్టుగా ఉంది, బాగుంది. రబ్బర్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ స్ట్రక్చర్స్ అన్నీ ఇలా బంగ్లా పెంకుతో ఉంటాయి. అసలు ఇల్లు కూడా అంతే, బంగ్లా పెంకుతోనే ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అన్నమాట. ఈ చెట్ల మధ్యలోనే ఉన్నాయి ఇవి కూడా. ఈ 2 టవర్స్ మధ్యలో చాలామంది జనాల ఫోటోలు తీస్తూ ఉంటారు. ఈ ఫోటో స్పాట్ అనమాట ఇది. ఈ 2 టవర్స్ మధ్యలో ఇంకెంతసేపు బిజీగానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏదో ప్రైవేట్ ఫంక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ భలే డెకరేట్ చేసి చాలా చక్కగా ఉంచారు వీటిని నీట్గా, చాలా బాగుంది. ఎదుగు ఆ పాప బర్త్డే అనుకుంటా, సంథింగ్ రింగ్స్ కట్టుకుని ఉంది ఒక పాప. వీటి పేరు ఇండియన్ రబ్బర్ ట్రీస్ అని పెట్టారు, కానీ మర్రి చెట్లులాగా ఇలా ఏర్లు అవి ఉన్నాయి, కానీ అవైతే కాదు. ఎందుకంటే ఈ ఇండియన్ రబ్బర్ ట్రీస్ అంటే అసలు చాలా ఎత్తుగా ఉన్నాయి, చాలా ఏళ్ల నాటి చెట్లులాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఏళ్ల కిందట ఉన్నట్టుగా ఉన్నాయి చెట్లు. చాలా పెద్ద నీడని చాలా బాగా ఆక్యుపై చేసినాయి. బోర్డు మాత్రం అలా పెట్టేసి ఉంది. చాలా బాగా ఉన్నాయి ఇవి. ఇలా ఉన్నాయి ఏర్లు కూడా, ఇలా వాటిలోంచి వచ్చి ఇలా భూమిలో పాతుకుపోయినాయి అన్నమాట. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి వేలు తేవే బండి మీద రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే అన్నిటినీ తెచ్చి బంగారు నాన్నకియవే. ఇది అనమాట మేము ఇలా వచ్చింది. ఇది పార్కు, ఇదంతా పార్క్ అనమాట. ఈ పార్కులో ఈ బుడ్డి నాన్న ఎంజాయ్ చేస్తున్నారు. బుడ్డి నాన్న ఇది పెట్రోనాస్ టవర్స్ దగ్గరే. అసలు సూపర్ పార్క్ ఇది. ఒక్కొక్క చెట్టు కూడా చాలా భలే అందంగా ఉంది. ఈ చెట్లన్నీ కూడా భలే చాలా అందంగా ఉన్నాయి. కూడా డీకు వాళ్ళు వెళ్తున్నారు. నేను ఇక్కడ రిలాక్స్ అవుతున్నా, బుడ్డిగాడు నేను ఇక్కడ హాయిగా రిలాక్స్ అవుతున్నాం. ఇప్పుడు దాకా తిరిగి ఉన్నాం. ఇదంతా సూపర్ పార్క్ అనమాట ఇది. తీనా నిన్ను కూడా తీసి హాయ్ చెప్పు అందరికి. హాయ్ వృతిక్ నానాలు హాయ్ చెప్తున్నారు. హాయ్ 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 హాయ్. అదిగో అన్విక్ కొత్త పార్క్లో తీసుకొచ్చాం అన్విక్ నాన్నల్ని. ఇదిగో ఎంజాయ్ చేస్తున్నారు అన్విక్ నాన్న. హాయ్ చెప్పు నాన్న. హాయ్. ఈ పెట్రోనాస్ టవర్స్ దగ్గరే పెద్ద పార్క్ అనమాట ఇది. నాన్న హాయ్. హాయ్ నాన్న. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. క్లాక్ తిప్పుతున్నాడు. అయ్యి ఓకే ఓకే. హాయ్ 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 నాన్న. గో స్లో. వెరీ గుడ్. కమ్ రైట్. స్మైల్. ఇది ఫుట్పాత్ బ్రిడ్జ్ అసలు ఎంత నీట్గా ఉందో. అది మేము 3వ రోజులోకి వచ్చేసాము. ఇక్కడ ఇలా అన్నమాట. మేముండే బిల్డింగ్కి కలెక్షన్ అనమాట. మేముండే అపార్ట్మెంట్కి కనెక్షన్గా ఉంది ఇది. అసలు అంతా ఇక్కడి నుంచి కూడా సిటీ మొత్తం అసలు ఆ నీట్నెస్ని చాలా మెచ్చుకోవచ్చు అనిపిస్తుంది బాగా. ఈ కంట్రీలో అసలు చాలా ఆ మొక్కలు కూడా అపార్ట్మెంట్ల మీద మొక్కలు పెట్టడం కూడా చాలా బాగా. మీరు చూడండి ఇదంతా గ్రీనరీ. పెద్ద టవర్స్.
ఇక్కడ నుంచి చూస్తే పార్క్. మనం చూస్తున్న పెద్ద టవర్ ఉంది, అది వరల్డ్ సెకండ్ హైయెస్ట్ టవర్ అంట. 108 ఫ్లోర్స్ ఉన్నాయి. పైన హోటల్ కూడా ఉందంట. మనకు కనిపిస్తుంది చూసారా, బ్లూ కలర్లో ఉన్న పెద్ద టవర్. ఇక్కడ నుంచి అక్కడ దాకా స్విమ్ చేస్తున్నాను. ఇది 3rd ఫ్లోర్లో ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్. చాలా నచ్చింది, రోజు స్విమ్మింగ్కి వస్తున్నాం. ఆ టవర్ కూడా చూపించు. 108 ఫ్లోర్స్ ఆ టవర్ చూసారా. Do you want Tamu? Do you want Amma? Do you want Nana? Amma, Amma. Oh. Do you want Nani? Yes. Do you want Nani? Yes, yes, yes. Yes, yes. Hi. చూడండి, ఇందులోకి వెళ్తున్నాడు బుడ్డి నాన్నలో. ఓకే ఓకే, బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్. మళ్ళీ అటు చూపిస్తాం బుడ్డి నాన్నల్ని. హాయ్ హాయ్ అన్విక్ నాన్నాలు, హాయ్. ఇటు చూడాలి, ఇటు చూసి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. మళ్ళీ వస్తున్నాడు బంగారు నాన్న. మళ్ళీ హాయ్ చెప్ప. మళ్ళీ ఎక్కడ